సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ అధికారంలోకి రాబోతున్నామన్నారు ఆయన. జూన్ 9న ముఖ్యమంత్రిగా మళ్ళీ వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. వారం రోజుల తర్వాత రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడవుతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. పోస్టల్ బ్యాలెట్లపై టీడీపీ ఆనందం తాత్కాలికమని అన్నారు ఆయన. ఇక కౌంటింగ్ ఏజెంట్లతో సజ్జల సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ రోజు వైసీపీ ఏజెంట్లంతా అప్రమత్తంగా ఉండాలన్నారు ఆయన. నిబంధనల ప్రకారం కౌంటింగ్ జరిగేలా చూడాలన్నారు. బీజేపీతో చంద్రబాబు పొత్తు తర్వాత ఈసీ వాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈసీ చంద్రబాబుకు ఈసీ చంద్రబాబు అంటూ కూడా కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఈసీ చంద్రబాబు వైరస్తో ఇన్ఫెక్ట్ అయిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జూన్ 9న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అప్డేట్స్ తెలుసుకుందాం. ఇంకా ఆయన ఏమన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామారావు, ఇంతకీ వైసీపీ కాన్ఫిడెన్స్ కావచ్చు, లేకపోతే వైసీపీకి సంబంధించి ఆ కాన్ఫిడెన్స్కి కారణం ఏంటి? ఏముంటుంది వైసీపీ? సచిన్, కొద్దిసేపటి క్రితమే వైసీపీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో ఆయన క్లియర్ గా ఒకటి చెప్పడం జరిగింది. మళ్ళీ మనం అధికారంలోకి రాకపోతున్నాము. జూన్ 9న సీఎం గా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఇన్నిట్లో అయితే ఎలాంటి డౌట్ పడాల్సిన పని లేదు. 100% వైసీపీ అధికారంలోకి వచ్చుద్దని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే వారం రోజులు, ఎందుకంటే కౌంటింగ్ సంబంధించి వారం రోజుల సమయం ఉంది. ఈ వారం రోజుల తర్వాత రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడవుతుందని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎన్నికలు జరిగిన తీరు కూడా, ఏదైతే ఎన్నికలు జరిగిన తీరు కావచ్చు, మహిళలు ఎక్కువ సంఖ్యలో రావటం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాల ఎఫెక్ట్ వల్లే ఎక్కువగా పోలింగ్ జరిగింది. పోలింగ్ ఎక్కువగా జరగడం అది తమకి అడ్వాంటేజ్ గా మారుద్దని ఆయన ఏజెంట్లతో, వైసీపీకి సంబంధించిన ఏజెంట్ల సమావేశంలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వ పథకాల ఎఫెక్ట్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఓటింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ మనమే గెలుస్తున్నామని ఆయన క్లియర్ గా ఏజెంట్ల సమావేశంలో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు ఏ విధంగా వ్యవహరించాలి, కౌంటింగ్ సమయంలో మాత్రం ఖచ్చితంగా ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి ఇబ్బంది రాకుండా కౌంటింగ్ సక్రమంగా జరుగుతుందా లేదా అనేది ఎలాగ చూడాలనే దాని మీద కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటు నిబంధనల ప్రకారం కౌంటింగ్ జరిగేలా చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎందుకంటే ఇది ఈ ఎన్నికలు అనేది చాలా కీలకంగా మారిన సమయంలో కౌంటింగ్ ఏజెంట్లు మొత్తం కూడా కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటు నిబంధనల ప్రకారం కౌంటింగ్ జరిగేలా చూడాలి, ఏజెంట్లు ఏ విధంగా వ్యవహరించాలనే దాని మీద కూడా ఆయన క్లియర్ గా చెప్పారు. దీంతో పాటు చంద్రబాబుతో పొత్తు తర్వాత ఈసీ, ఎందుకంటే ఇప్పటికే ఆ వైసీపీకి సంబంధించినటువంటి నేతల మీద కేసులు కావచ్చు, ఇతర వ్యవహారాలకు సంబంధించి వైసీపీ నేతలందరూ కూడా ఈసీ తీరు మీద విమర్శలు చేస్తున్న ఆ నేపథ్యంలో మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ఈసీ మీద కూడా విమర్శలు చేశారు. బీజేపీతో పొత్తు తర్వాత ఈసీ అనేది చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తుందని కూడా ఆయన మళ్ళీ మరొకసారి చెప్పడం జరిగింది. అయితే ఇటీవల 2 రోజుల క్రితం చూసినట్లయితే ఈసీకి చంద్రబాబు వైరస్ ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పారు. మళ్ళీ అదే వర్డ్ కూడా రిపీట్ చేయడం జరిగింది. ఈసీకి చంద్రబాబు వైరస్ ఇన్ఫెక్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఆయన గతంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో అనేది రిలీజ్, దాని మీద ఈసీ మేము విడుదల చేయలేదని చెప్పింది. ఏ విధంగా బయటకు వచ్చిందనే దాని మీద ఆ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు వైరస్ ఈసీకి ఇన్ఫెక్ట్ అయిందని ఆయన చెప్పడం జరిగింది. మళ్ళీ మరొకసారి కూడా అదే మాట చెప్పారు, ఈసీ అనేది చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే వైసీపీ ఏజెంట్ల, కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఆ వైసీపీ నేతలు అలాగనే వైసీపీ క్యాడర్లో అయితే మాత్రం ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేలాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మళ్ళీ జూన్ 9న అయితే మాత్రం సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారనే ఆయన చెప్పిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో అయితే హాట్ టాప్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. సచిన్, రైట్ రామారావు. ఎట్ ద సేమ్ టైం అంటే ఆ కాన్ఫరెన్స్ కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భాన్ని చూసాం. అలాగే ఆ రోజు, ఎందుకంటే ఎన్నికల కౌంటింగ్ రోజు ఎటువంటి డైరెక్షన్స్, అంటే కార్యకర్తలకు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి? రైట్, లైన్ డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు.
వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అధికారంలోకి రాబోతున్నామన్నారు ఆయన. ఇక జూన్ 9న ముఖ్యమంత్రిగా మళ్లీ వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. వారం రోజుల తర్వాత రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడవుతుందన్నారు ఆయన. ఇక పోస్టల్ బ్యాలెట్లపై టీడీపీ ఆనందం తాత్కాలికమే అని అన్నారు ఆయన. ఇక కౌంటింగ్ ఏజెంట్లతో సజ్జల సమావేశం జరిగింది. కౌంటింగ్ రోజు వైసీపీ ఏజెంట్లంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. నిబంధనల ప్రకారం కౌంటింగ్ జరిగేలా చూడాలన్నారు. బీజేపీతో చంద్రబాబు పొత్తు తర్వాత ఈసీ వాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక ఈసీ చంద్రబాబు వైరస్తో ఇన్ఫెక్ట్ అయిందంటూ కూడా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు సజ్జల.